నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు స్టడీ గైడ్. ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ బెస్ట్గా నిలవాలి అంటే విద్యార్థులు ఎలాంటి ప్రణాళిక ఏర్పరచుకోవాలి? కేపీఆర్ఐటీ కాలేజీ ప్రత్యేకతలేంటి? మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్వైజర్ దినేష్ కుమార్ గట్టు మరియు వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు గారు అండ్ కేపీఆర్ఐటీలో చదివి ప్లేస్ అయిన స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే హాయ్. ఓకే, రైట్. ఫస్ట్ ఎంసెట్లో ఫస్ట్ ఫేజ్లో స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెబ్ ఆప్షన్స్ అనే ప్రాసెస్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అయితే కొంతమంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దానికంటే ముందు ప్రాసెస్ స్లాట్ బుక్ చేసుకోవడము. అయితే కొంతమంది విద్యార్థులకి స్లాట్ అవైలబిలిటీ దొరకక అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియక ఆప్షన్స్ సరిగా పెట్టుకోలేదు అండ్ స్లాట్ కూడా బుక్ చేసుకోలేదు. అలాంటి విద్యార్థుల కోసము ఈ నెల 13 యాక్చువల్గా నిన్న ఎండ్ అవ్వాలి, 13th వరకు ఎక్స్టెండ్ అయింది. సో ఎవరైనా స్లాట్ బుక్ చేసుకోకపోతే ఫస్ట్ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుంటే వెరిఫికేషన్ కోసం. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఫస్ట్ జాగ్రత్తగా ఏ కాలేజ్ ఆప్షన్గా పెట్టుకోవాలి అనే విషయాన్ని మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద రాసుకోండి. అయితే ఈ ఆప్షన్స్ పెట్టుకునే దానికంటే ముందు చాలామంది విద్యార్థులకి ఏ కాలేజీలు ఉన్నాయి, ఏ కాలేజ్లో ఏ కోర్స్ ఉంది, ఎంత ఫీజు ఉందనే విషయం ఇన్ని రోజులు ఒక డైలమా. అయితే ఏఐసిటీ ఇచ్చిన కాలేజ్ లిస్ట్కి మన స్టేట్ కౌన్సిల్ ఇచ్చిన కాలేజ్ లిస్ట్కి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. అయితే స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో ఏ కాలేజీలు అయితే అవైలబిలిటీ ఉన్నాయో ఆ కాలేజీల విషయాలని tsemset.nic.in ఈ వెబ్సైట్లో క్లియర్గా వాళ్ళు ఎక్సెల్ షీట్లో పొందుపరిచారు. అంటే కాలేజ్ కోడ్, కాలేజ్ నేము, కౌన్సిలింగ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంత ఫీజు ఉందన్న విషయం క్లియర్గా పెట్టారు. ఈ ఆప్షన్స్ ఫామ్ని ఎక్సెల్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద రాసుకున్న తర్వాత ఆప్షన్స్గా పెట్టుకోండి. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము కొన్ని కాలేజెస్లో కొంత ఇంటెక్ పెరిగింది, అది నిజమే. కానీ సేమ్ అదే విషయానికి వస్తే టోటల్ మనకి తెలంగాణలో ఉన్న సీట్స్ సిఎస్సి డిపార్ట్మెంట్లో 16,549. కానీ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా సిఎస్సి అడుగుతున్నారు. ఇలాంటప్పుడు 75 నుంచి 80,000 మంది స్టూడెంట్స్ సీట్లేమో కేవలం 16,549. అలైడ్ సిఎస్సి అంటే ఆర్టిఫిషియల్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఐటీ, సిఎస్ఐటీ ఇవన్నీ చూసుకుంటే మనకి 28,306 సీట్లు కౌన్సిలింగ్లో. సో 28,306 సీట్లు, విద్యార్థులేమో 70,000 మంది. ఇక్కడ కాంపిటీషన్ చూసుకుంటే 1:3 అంటే ఒక సీట్కి 3 విద్యార్థులు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఓపెన్ కేటగిరీ, ఎలాంటి రిజర్వేషన్ లేని విద్యార్థులు ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 15,000 ర్యాంకే వచ్చేసింది కదా, నాకు ఈజీగా వస్తుంది అని చెప్పేసి కేవలం 10-12 ఆప్షన్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఎక్కడ కూడా సీట్ వచ్చే అవకాశం లేదు. సో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే నష్టమేం లేదు. ప్రియారిటీ ఆర్డర్ ఆధారంగానే మనకి సీట్ అలాట్మెంట్ అవుతుంది కాబట్టి టాప్ నుంచి లాస్ట్కి సిస్టమ్ చూసుకుంటూ వస్తుంది. ఎక్కడైతే మనకు వచ్చే అవకాశం ఉంటుందో అక్కడే సీట్ అలాట్ అయిపోతుంది. అండ్ ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, రిజర్వేషన్ ఏదైనా పర్లేదు, ర్యాంక్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఆప్షన్స్ పెట్టుకునే ముందు సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే నో సీట్ అలాటెడ్ అనే మెసేజ్ నుంచి తప్పించుకోవచ్చు. ఇఫ్ ఒకవేళ స్టూడెంట్ తక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటాడు, నో సీట్ అలాటెడ్ అనే మెసేజ్ వస్తుంది. ఆఫ్టర్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. అప్పుడు ఎక్కడ కూడా సీట్ అవైలబిలిటీ లేకపోతే తనకి ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్గా పెట్టుకోండి. ఆప్షన్స్ పెట్టుకునే ముందు tsemset.nic.in వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ని క్లియర్గా చదవండి. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి, కాలేజీల ఫీ స్ట్రక్చర్ ఏమిటి, అండ్ ఇంజనీరింగ్లో కొత్తగా 43 కోర్సెస్ టోటల్గా. ఈ 43 కోర్సుల యొక్క కోడ్స్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ కోడ్ సిఎస్ఎం, డేటా సైన్స్ కోడ్ సిఎస్డి, అండ్ అలానే మనకి కొత్తగా సిఎస్ఐటి కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్ఓ ఐఓటీ, అండ్ నెక్స్ట్ మనకి సైబర్ సెక్యూరిటీ సిఎస్సి. ఇలా ఫస్ట్ కాలేజ్ యొక్క కోడ్తో పాటు కోర్స్ కోడ్ కూడా తెలుసుకుంటే ఇబ్బంది ఉండదండి. అండ్ కౌన్సిలింగ్లో మనం ఆప్షన్స్ పెట్టుకునే ముందు చాలామందికి కేవలం ఈసీఈ, సిఎస్సి, మెకానికల్ మాత్రమే అవుపిస్తున్నాయి అంటారు. ఒకసారి విండోని కిందికి స్క్రోల్ చేస్తే కొత్త బ్రాంచెస్ అంటే ఈ సంవత్సరం మనకి ఏం చేశారు, కంప్యూటర్ అండ్ ఐటీ సిఆర్సి అంటే కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా ఫస్ట్ విండోలో. సెకండ్ విండోలో వచ్చేసి సిఐటి కంప్యూటర్ కోర్సెస్ రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సెస్, దాని తర్వాత నెక్స్ట్ మనకి ఫార్మసీ, ఆ తర్వాత బయోటెక్నాలజీ. ఈ కోర్సెస్ అన్నీ కూడా విండోస్లో ఉన్నాయి. ఆ విండోస్ని కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఆ కోర్సెస్ కోడ్స్ కూడా క్లియర్గా కనపడతాయి. సో ఆప్షన్స్ పెట్టుకునే ముందు విండోని పైనుండి కిందికి క్లియర్గా చూడండి. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. ఈసీఐఎల్ నుంచి గాయత్రి గారు, నమస్తే అండి. నమస్తే అండి. రైట్, చెప్పండి మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి, మనకి అడ్వైజర్స్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ అండి. అది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అన్ని బ్రాంచెస్ వస్తాయి కదండి, సిఎస్సి, ట్రిపుల్ అని. అవునండి. సో సిఎస్సిలో కొత్త కోర్సెస్ వచ్చాయి కదా, డేటా సైన్స్, ఏఐఎంఎల్ ఉంది కదా. అవునండి, చెప్పండి. అవి పెట్టుకునేటప్పుడు ఆప్షన్ రావట్లేదండి సెలెక్ట్ చేయడానికి. యా అందుకే మీకు చెప్పాను, అక్కడ కాలేజ్ కోర్స్ ఏవైతే మీకు స్క్రీన్ పైన అవుపిస్తున్నాయో సిఎస్ఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్,
ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్డి కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్. సో ఆ విండోలో ఉన్న బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో క్లియర్గా ఒకసారి చూడండి. ఆ బ్రాంచ్ లైన్ కింద బాక్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కేపీఆర్ఐటీ ఆప్షన్గా పెట్టుకోవాలి. సిఎస్ఎం కేపీఆర్ఐటీ కాలేజ్ కోడ్ దగ్గర బాక్స్లో నెంబర్ 1 అని టైప్ చేయండి, సిఎస్సి బాక్స్ దగ్గర నెంబర్ 2 అని టైప్ చేయండి. సో ఆప్షన్స్ అన్నీ వస్తాయి. బిఫోర్ మీరు సెలెక్ట్ చేసుకునే ముందు డిస్ట్రిక్ట్స్ కూడా లాగిన్ అయిన తర్వాత ఏ డిస్ట్రిక్ట్స్ అయితే మనం కావాలి అనుకుంటున్నామో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్తే కేవలం ఆ జిల్లాలోని కాలేజీలు మాత్రమే కనపడతాయి. సో ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఒకసారి కోడ్స్ అన్ని క్లియర్గా చూడండి. రైట్ సైడ్ ఉన్న స్క్రోల్ బార్ని కిందికి స్క్రోల్ చేయండి, మిగతా విండోస్ కూడా క్లియర్గా కనపడతాయండి. సో ఒక స్టూడెంట్ ఫస్ట్ ఫేజ్లోనే వాళ్ళ ప్రయారిటీస్ ఉండేవంతా ఫస్ట్ ఫేజ్లోనే చూసుకోవాలంటున్నారు. సో సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి వాళ్ళకు డిసడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందంటారా? డిసడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మనకి టోటల్ కౌన్సిలింగ్లో సీట్స్ ఆల్మోస్ట్ 70 నుంచి 80 వేలు ఉన్నాయి అనుకున్నాము. Okay. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్లో సీట్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. ఈ సీట్స్ అన్ని ఫిల్ అయిపోయిన క్రమంలో సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఎవరైనా స్టూడెంట్ ఫస్ట్ ఫేజ్లో సరిగా ఆప్షన్స్ పెట్టుకోలే, నో సీట్ అలాటెడ్. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఆల్రెడీ తన ర్యాంక్కి వచ్చే కాలేజ్లో కూడా సీట్ రాదు, ఎందుకంటే అన్ని కాలేజ్లో సీట్స్ ఫిల్ అయిపోతాయి. ఎవరైనా వేకెన్సీ సీట్ వద్దు అనుకుని వదులుకుంటే తప్ప తనకి సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చే అవకాశం లేదు. ఫస్ట్ ఫేజే మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఫేజ్లోనే సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఆప్షన్స్ పెట్టుకునే ముందు బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్, బేస్డ్ ఆన్ కాలేజ్కి ఉన్న అక్రిడేషన్స్, కాలేజ్కి ఉన్న ర్యాంకింగ్స్ అండ్ కాలేజ్లో ఇచ్చే ఫెసిలిటీస్, అక్కడ ఉన్న ప్లేస్మెంట్స్ ట్రాక్ రికార్డ్, ఇవన్నీ చూసుకొని ఆప్షన్స్గా పెట్టుకుంటే బెటర్. రైట్. నాగేశ్వరరావు గారు, అలాగే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఓకే, రెస్పెక్టెడ్ పేరెంట్స్, మీ పిల్లల్ని ఇంజనీరింగ్గా చేయడానికి మీరు సిద్ధపడ్డారంటే భారతదేశానికి గొప్ప సేవ చేయబోతున్నారు. ఎందుకోసమంటే హయ్యెస్ట్గా సపోర్ట్ చేసేది మన ఇండియాకి కానీ, టెక్నాలజీకి కానీ, అన్నిటికీ కానీ ఇంజనీర్సే. సో మన ముందున్న వస్తువులు ఏది చూసినా సరే ఇంజనీర్సే తయారు చేశారు. కాబట్టి దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంట్స్ టు ఆల్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. మీరు ఇప్పటి నుంచే ఏమేమి తీసుకోవాలి అన్న దాని గురించి సింపుల్గా 10th వరకు వాళ్ళు మీరు బాగా పట్టించుకున్నారు. ఇంట్లో 10th వరకు నాన్ స్టాప్గా వాళ్ళ గురించి ప్రతిక్షణం పట్టించుకున్నారు. ఇంటర్మీడియట్లో వాళ్ళు పట్టించుకున్నారు, ఎవరు కాలేజీ వాళ్ళు పట్టించుకున్నారు. డిగ్రీ లెవెల్ పట్టించుకోవాలండి, మళ్ళీ మీరే పట్టించుకోవాలి. కాబట్టి కాలేజీకి పంపించిన తర్వాత కాలేజీలో ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఎటువంటి కాలేజీ ఉంటుంది, ఏ కాలేజీలో లైబ్రరీ ఉంటుందా, హాస్టల్ బాగుంటుందా, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించేది ఉంటుందా, ఇంగ్లీష్ ల్యాబ్ ఉంటుందా, ఫ్యాకల్టీ ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ చూడాలండి. అవన్నీ చూసి ఇది మనం చిన్న చిన్న విషయాలకే ఒక చిన్న షర్ట్ కొనాలంటే ఇలా చూస్తాము హాఫ్ అన్ అవర్. మరి ఒక మంచి కాలేజీ 4 సంవత్సరాలు చదివి జీవితాంతం వాళ్ళకు ఉండేది ఇదే డిగ్రీ. కాబట్టి మంచి కాలేజీలో, అన్నీ ఉన్న కాలేజీలో చేర్పించండి. దానికి ఒక అక్రిడిటేషన్ బాగుండాలి, అన్నీ బాగుండాలి, అప్పుడు బాగుంటుంది. దాంతోపాటు మీరు నేర్పించాల్సింది ఇంగ్లీష్ మీద కొద్దిగా, తెలుగు ఎలాగ వచ్చారు కూడా మనకు కాస్త ఇంగ్లీష్ మీద పట్టు సంపాదించాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మాట్లాడాలి, 10 మందితో ఎలా మాట్లాడాలి, 100 మందితో ఎలా మాట్లాడాలి, 1-to-1 ఎలా మాట్లాడాలి, సో కాన్ఫిడెన్స్ బిల్డింగ్, ధైర్యంగా ఎలా మాట్లాడాలి, ఇలాంటివన్నీ నేర్పించే కాలేజీలు ఉన్నాయి. లేకుంటే మీరు నేర్పించండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది నేర్పించకుండా మనం ఏం చేసినా వాళ్ళు చదువుకుంటారు కానీ జీవితంలో ఏమైనా కావాలంటే కంపల్సరీగా ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి. కాబట్టి ఇవన్నీ నేర్పిస్తుండండి. అదే రకంగా కాలేజీలో చేర్పించిన తర్వాత అప్పుడప్పుడు పట్టించుకోండి. కొన్ని కాలేజీలు అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కేపీఆర్ఐ కాలేజ్, నేను తెలుసుకుంది ఏంటంటే పేరెంట్కు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఐ డోంట్ నో, స్టూడెంట్స్ కానీ వీళ్ళు కానీ చెప్తారు. సో ఇలాంటి కాలేజీలు చేరిపోయింది, చాలా బాగుంటుంది. దిస్ ఓన్లీ మై సజెషన్. వండర్ఫుల్ అండి, ఇలా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆల్ ది బెస్ట్ రెస్పెక్టెడ్ పేరెంట్స్. రైట్. కేపీఆర్ఐటీలో చదువుకున్న స్టూడెంట్స్ కూడా మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్. సో ఈ 4 years ఎలా ఉండింది మీ ఇంజనీరింగ్ లైఫ్, అండ్ కేపీఆర్ఐటీ నుంచి ఎలాంటి గైడెన్స్ ఉండేది మీకు? సో ఇనిషియలీ వెన్ ఐ గాట్ ఇన్ టు దిస్ కాలేజ్ నాకు చాలా టెన్షన్ ఉండిందండి యాజ్ ఎ ఫ్రెషర్ అండ్ ఆల్. బట్ మెల్లగా మా ఫ్యాకల్టీ అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ టు 7 MNCs లైక్ TCS, Cognizant, Capgemini, ఎక్సెట్రా. సో ఇవన్నీ నేను టెస్ట్ చాలా రాశాను. అండ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి ఒక్కొక్క MNC కంపెనీకి. సో మాకు రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ మాకు ట్రైనింగ్ జరిగింది వీటన్నిటి మీద. వీ హ్యాడ్ ఇంగ్లీష్ స్కిల్స్ ట్రైనింగ్ అండ్ ఇంటర్వ్యూస్, 1-on-1 మాక్ ఇంటర్వ్యూస్ చేశారు మాకు. ఈవెన్ గ్రూప్ డిస్కషన్స్ చాలా జరిగాయి మాకు ఇలా ట్రైనింగ్స్. సో వీటన్నిటి వల్ల మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసి మేము బాగా చెప్పగలిగాము. ఇంటర్వ్యూస్ కానీ టెస్ట్ కానీ చాలా బాగా రాయగలిగాము. మాకు ఆ టెస్ట్లలో ఏమేమి ఉంటాయో ముందే కాలేజ్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. లైక్ వర్బల్ అబిలిటీ ఉంటుంది, రీజనింగ్ అబిలిటీ ఉంటుంది, చాలా ఉంటాయి. సో అవన్నీ మాకు ముందే చెప్పారు కాబట్టి టెస్ట్ చాలా బాగా రాసి పాస్ అవ్వగలిగాము. ఆఫ్టర్ దాట్ ఇంటర్వ్యూస్ సెషన్ ఉంటుంది. టెస్ట్ అన్ని పాస్ అయ్యాక మాకు ఇంటర్వ్యూస్ ఉండేవి. సో ఆ ఇంటర్వ్యూస్లో కూడా టెక్నికల్ ఉంటుంది, HR ఉంటుంది, మేనేజరియల్ రౌండ్ ఉంటుంది. సో వాటన్నిటికి కూడా మాకు ముందే ట్రైనింగ్ జరిగింది కాబట్టి మేము చాలా బాగా చెప్పగలిగాము.
ఆల్సో విల్ హ్యావ్ మినీ ప్రాజెక్ట్స్ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ మా కాలేజ్లో. మా ఫ్యాకల్టీ చాలా బాగా సపోర్ట్ చేసి చాలా లేటెస్ట్ అండ్ మంచి మంచి టెక్నాలజీస్ ఉన్న ప్రాజెక్ట్స్ చెప్పించారు మాతో. సో అవన్నీ కూడా మేము ఇంటర్వ్యూలో బాగా చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగాము, టు బీ హానెస్ట్. అండ్ మా కాలేజ్ క్యాంపస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, కూల్ అట్మాస్ఫియర్, మౌంటైన్స్ ఉంటాయి. యా, యూ కెన్ గో హైకింగ్ ఇఫ్ యూ వాంట్. చాలా బాగుంటుంది క్యాంపస్. అండ్ యా, లైబ్రరీ అది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ స్టూడెంట్కి. సో చాలా బుక్స్ ఉంటాయి అక్కడ అండ్ డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. యూ కెన్ గో దేర్ అండ్ బాగా ఇంటర్నెట్ సర్చ్ చేసి మీకు ఏం కావాలన్నా బాగా చదువుకోవచ్చు అక్కడ. యా, సో ఐ వెరీ గ్లాడ్ టు బీ పాస్ ఫ్రమ్ KPRIT. అమ్మ నేను ఒక క్వశ్చన్ అమ్మాయిని అడుగుతాను. అమ్మ మీరు దీనికి మనం ఎక్స్ట్రా కట్టారమ్మా ఇంగ్లీషు నేర్చుకోవడానికి, ఇవన్నీ నేర్చుకోవడం మళ్ళీ డిబేట్ సంథింగ్ మనము అంటే అదే సేమ్ ఫ్యాకల్టీ అన్ని దాంట్లో ఉన్నాయి, కాలేజీ బయటికి వెళ్ళి నేర్చుకున్నారా? అసలు బయటికి వెళ్ళలేదు సార్. మాకు 5K కట్టించుకున్నారు, బట్ ఇట్స్ రియల్లీ వెరీ వర్త్ ఇట్. Okay. అన్ని ఒకటి కంపాక్ట్ లాగా నేర్పించారు మా కాలేజ్లో. సో మాకు చాలా బాగా ఇలా ఇన్ హౌస్లో ఉండేది చాలా తక్కువ అండి. నేను ఎన్నో కళ్ళు చూస్తున్నాను కదా. ఇప్పుడు అమ్మాయి చెప్తుంటే విన్నాం కదా, దిస్ ఓన్లీ హెల్ప్డర్. అవి చదువు అందరికి ఉంటుంది, చదువుతో పాటు ఇది ఎక్స్ట్రా ఉంటుంది, కాన్ఫిడెంట్గా పే చేయగలి. అందుకనే ఇన్వాల్వ్ అయింది దీంట్లో. వెరీ గుడ్ అమ్మా. మీరు అన్నట్టు ఇందాక పేరెంట్స్ కి భయం ఉంటుంది అన్నారు కదా సార్. యాజ్ అ గర్ల్ నాకు తెలుసు మా కాలేజ్ లో కెమెరాస్ అన్ని కూడా సర్వేలెన్స్ చాలా బాగుంది. మా మదర్ కూడా యాక్సెస్ తీసుకొని చూస్తూ ఉంటారు కెమెరాస్, లైక్ క్లాస్ రూమ్స్ అవుతూ అంటే వీళ్ళకి ఫ్రీడమ్ ఉంటారు. లేదంటే లేదు సార్, ఫ్రీడమ్ Good. వి హ్యావ్ ఎవ్రీథింగ్. రైట్ దినేష్ గారు, అయితే KPRITలో ఇంకా ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయంటారు? సో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణలో దాదాపు 285 ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజ్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి త్రూ కౌన్సిలింగ్. సో ఈ 285 ఇంజనీరింగ్ కాలేజ్ ఆప్షన్స్గా పెట్టుకునే ముందు ప్రతి స్టూడెంట్కి అండ్ పేరెంట్కి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ కాలేజ్కి బెస్ట్ ర్యాంక్ ఉంది. ఈ బెస్ట్ ర్యాంక్ అనేది ఒకటి కాలేజ్లో ఉన్న ప్లేస్మెంట్స్ కాదా, లేదంటే కాలేజ్లో ఉన్న పాస్ పర్సెంటేజ్, స్టూడెంట్ యొక్క క్రౌడ్, అక్కడ ఉన్న ఫెసిలిటీస్, వీటన్నిటి ఆధారంగా తీసుకుంటారు. అయితే ఇంత తక్కువ సమయంలో ఒక కాలేజీని బెస్ట్ కాలేజ్ అనడానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన 2 సంస్థలు అంటే NBA, NAC, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్, నేషనల్ అక్రిడేషన్ అసెస్మెంట్ కౌన్సిల్, ఈ 2 కూడా KPRIT కాలేజ్కి అక్రిడేషన్స్ ఇచ్చాయి. NBA అక్రిడేషన్ ఉండడం వల్ల కాలేజీలో ఫ్యాకల్టీ కానీ, కాలేజీలో ప్లేస్మెంట్స్ కానీ, స్టూడెంట్ యొక్క పాస్ పర్సెంటేజ్ కానీ, అక్కడ ఉన్న కాలేజ్లో ఎవ్రీథింగ్ అంటే 360 డిగ్రీస్ యాంగిల్లో ఒక స్టూడెంట్కి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండాలో అవన్నీ ఉన్నప్పుడే ఆ కాలేజీకి NBA అక్రిడేషన్ వస్తుంది. సో ప్రౌడ్గా చెప్పొచ్చు అంటే KPRIT NBA అక్రిడేటెడ్ కాలేజ్ అని. నెక్స్ట్ దాదాపు హైదరాబాద్లో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో కేవలం 70 నుంచి 80 కాలేజీలు మాత్రమే ఇలాంటి అక్రిడేషన్స్ పొందాయి. అందులో KPRITకి NBA, NACతో పాటు ప్రతిష్టాత్మకమైన టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వీక్, ఈ 2 మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్ తెలంగాణ కాదు అక్రాస్ ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలన్నింటినీ సర్వే చేసి KPRITకి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు 10th బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ అండ్ ద వీక్ ప్రకారము 12th బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ రీజియన్. ఈ అక్రిడేషన్స్ ఉండడం అంత ఈజీ కాదు. అంటే ఒక స్టూడెంట్ లేదంటే ఒక పేరెంట్ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ చెప్పడమే కాకుండా ఒక కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ ప్రతిష్టాత్మకమైన టైమ్స్ ఆఫ్ ఇండియా ద వీక్ చెప్పడం కూడా గ్రేట్. నెక్స్ట్ ప్రత్యేకతలు అంటే ఇప్పటికిప్పుడు ఒక కాలేజ్ని చూస్ చేసుకోవాలి అంటే వెబ్సైట్లో మనం ఇమేజెస్ చూడొచ్చు, బ్రోచర్స్ చూసుకోవచ్చు, కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ లేకపోతే AICT, JNTU వెబ్సైట్లో చూడొచ్చు. బట్ కమింగ్ టు KPRIT, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా IITs అండ్ NITs నుంచి వచ్చిన వాళ్ళు. కాలేజ్లో ప్రిన్సిపల్ కూడా వెల్ క్వాలిఫైడ్. దాని తర్వాత గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ ఇన్ క్యాంపస్లో ఉన్నాయి. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ సఫర్ అయ్యేది అంటే పేరెంట్స్ బాగా బాధపడతారు. మా అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు, కాలేజ్కి వెళ్తున్నాడా లేడా, హాస్టల్లో ఉండకుండా బయట ఎక్కడైనా రూమ్లో ఉంటే ఫుడ్ టైంకి తింటున్నాడా లేదా, హైజీనిక్గా ఫుడ్ ఉంటుందా లేదా, ఇవన్నీ చూస్తారు. KPRITలో ఇన్ క్యాంపస్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా రీజనబుల్, అఫోర్డబుల్, జస్ట్ 60,000 to 70,000 per annum ఉంటుంది. ఈ అమౌంట్లో మనము వాళ్ళకి కావాల్సిన మెనూ కూడా అంత ఫిక్స్డ్గా ఉంటుంది. పేరెంట్స్ కూడా ధైర్యంగా వాళ్ళకి ఫెసిలిటీస్ చూసి వాడుకోవచ్చు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ అక్రాస్ హైదరాబాద్లో ఏ మూల నుండి అయినా సరే KPRITకి కాలేజ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా మనము వాడుకోవచ్చు. అంటే టువర్డ్స్ గట్కేసర్ నియర్ టు ఇన్ఫోసిస్ ఉంటుంది క్యాంపస్. చాలా బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్, 22 acres గ్రీన్ క్యాంపస్. ఇంతకుముందు అమ్మాయి చెప్పినట్టు ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు ఒత్తిడితో బాగా ఫీల్ అవుతుంటాడు. అలాంటి ఒత్తిడి లేని విద్య అందాలి అంటే తనకి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, కాలేజ్ ఎన్వైరన్మెంట్ తనకి ఫ్రెండ్లీగా ఉండాలి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా తనని బాగా చూసుకోవాలి. సో ఈ అక్రిడేషన్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి ఒక్క పేరెంట్ ఫస్ట్ చూసేది ప్లేస్మెంట్స్. అంటే కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన విషయమే కాకుండా క్యాంపస్లో జెన్యూన్గా ప్లేస్మెంట్స్ జరిగాయి. అంటే ఒక స్టూడెంట్ యొక్క ప్లేస్ అయ్యాడా లేదా, కాలేజ్కి వస్తే కాలేజ్ వెబ్సైట్ చూసినా కూడా అక్కడ తన పేరు, హాల్ టికెట్ నెంబర్, ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు, ఎన్ని కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు, క్లియర్గా ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో పొందుపరిచాము. అండ్
డే 1 నుంచి డే ఎండ్ వరకు సీడ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా, అంటే స్టూడెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కేవలం జాబ్ చేయడానికే కాదు జాబ్ ఇచ్చేలా తయారు చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సీడ్ అనే ఒక ప్రోగ్రామ్ని కాలేజ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలాంగ్ విత్ అకాడమిక్స్, కేవలం సబ్జెక్టే కాదు. కొంతమంది పేరెంట్స్, సార్ మా అబ్బాయిని ఫస్ట్ ఇయర్లో ఇంజనీరింగ్ జాయిన్ చేశాను, ఈ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్తో పాటు ఇంకేమైనా నేర్పించమంటారా, ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయమంటారా? కేపీఆర్ఐటీలో మీకు అవసరం లేదండి. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి మీకు అలాంగ్ విత్ అకాడమిక్స్ కంపెనీస్కి కావాల్సిన టెక్నాలజీస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా సీడ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా నేర్పిస్తున్నారు. కాబట్టి సక్సెస్ఫుల్గా ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. సో వాట్ నాట్, ఎవ్రీథింగ్ కేపీఆర్ఐటీలో ఉంది కాబట్టి కేపీఆర్ఐటీ ఈజ్ ద బెస్ట్. అండ్ పేరెంట్స్ విషయంలో సీట్ అలాట్మెంట్ కంటే ముందు ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇంకా 4-5 డేస్ టైం ఉంది. ఈ తక్కువ టైంలో క్యాంపస్ని విజిట్ చేసి ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ దెన్ గివ్ ఆప్షన్. రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నిజామాబాద్ నుంచి శ్రీకృష్ణ గారు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి, అడ్వైజర్స్ ఉన్నారు. మా బాబుకు 43,000 ర్యాంక్ వచ్చింది మేడం. సార్ చెప్పండి సార్. ఎంసెట్లో 43,000 ర్యాంక్ వచ్చింది సార్. ఓసి ఈడబ్ల్యూసీ ఉంది, ప్లస్ బాబుకు ఇప్పుడు సిఎస్సి డాటా సైన్స్ కానీ ఏఐ కానీ ఇంట్రెస్ట్ ఉంది సార్. మన దాంట్లో వస్తుందా సార్? సిఎస్సి డేటా సైన్స్ కానీ ఏఐఎంఎల్, మీరు ఒక పని చేయండి. కేపీఆర్ఐటీ కాలేజ్లోనే కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ కేపీఆర్ఐటీ ఇచ్చేసేయండి. ఫస్ట్ సిఎస్సి ఇవ్వండి, ఆ తర్వాత సిఎస్ఎం ఇవ్వండి, ఆ తర్వాత సిఎస్డి 1, 2, 3 ఈ 3 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకోండి. ఎందుకంటే ఓపెన్ కేటగిరీ గత సంవత్సరం చూసుకుంటే మన క్యాంపస్లో సిఎస్సి రాలేదండి. ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ ఛాన్స్ ఉంది, బట్ ఈ సంవత్సరం చాలామంది విద్యార్థులు ఇవే బ్రాంచెస్ అడుగుతున్నారు కాబట్టి కాంపిటీషన్ కొంచెం ఎక్కువగా ఉంది. అండ్ గత సంవత్సరంతో పోలిస్తే ప్లేస్మెంట్స్ విషయంలో కూడా కేపీఆర్ఐటీ ప్రూఫ్డ్ కాబట్టి ఆప్షన్స్ పెట్టుకునే ముందు కొంచెం జాగ్రత్త. ఆ 3 ఆప్షన్సే కాకుండా ఇంకొన్ని ఆప్షన్స్ అట్లీస్ట్ ఒక 100 దాకా పెట్టేసేయండి. రైట్, కేపీఆర్ఐటీలో చదివి టాప్ ఎంఎన్సీలో ప్లేస్ అయిన మరొక స్టూడెంట్ కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. సో ఎలా మీరు ప్లాన్ చేసుకున్నారు ఈ 4 ఇయర్స్ కేపీఆర్ఐటీలో జాయిన్ అయిన తర్వాత ఇంత టాప్ ఎంఎన్సీలో మీరు ప్లేస్ అవ్వడానికి మీ ప్లాన్ ఎలా ఉండేది అండ్ కేపీఆర్ఐటీతో గైడెన్స్ ఎలా ఉండేది? I would say only one thing, Andy. We all know that practice makes man's perfect అన్నట్టు. From the beginning we are being practiced. అంటే లైక్ ఒక కంపెనీ లైక్ ట్రైనింగ్ ఇవ్వడం డిఫరెంట్, కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇవ్వడం డిఫరెంట్. సో మాకేంటంటే ఒక ఎంఎన్సీకి ఒక రిక్వైర్మెంట్స్ ఏంటి, దాని యొక్క ప్రీ రిక్వైజైట్స్ ఏంటి, ఒక స్టూడెంట్ నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాని వేలో మమ్మల్ని ట్రైన్ చేస్తారు. సో దీన్ని బట్టి మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు అంటే, ఇప్పుడు ఒక టాప్ ఎంఎన్సీ లైక్ విప్రో, యాక్సెంచర్ ఇలాంటివి తీసుకుంటే వాటికి రిక్వైర్మెంట్స్ ఏంటి, వాటి ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏంటి, వాళ్ళు యూజ్ చేసే హైరింగ్ ప్రాసెస్ ఏంటి అనేవి మాకు ముందు నుంచే ట్రైన్ చేస్తారు. వీ గెట్ టు ప్రాక్టీస్ మెనీ ఇంటర్వ్యూస్ ఆల్సో. లైక్ ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఒక ఫైనల్ స్టేజ్ ఆఫ్ హైరింగ్ ప్రాసెస్. నో వన్ గెట్స్ టు సీ ఆర్ నో వన్ గెట్స్ టు ఇంటరాక్ట్ విత్ హెచ్ఆర్ ఈజీలీ. బట్ మాకేంటంటే మాకు హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ కూడా చాలా అయ్యాయి. లైక్ మాక్ ఇంటర్వ్యూస్లో హెచ్ఆర్స్తో మాకు లైవ్లో 1-on-1 ఇంటర్వ్యూస్ అవ్వడం వల్ల వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి, ఈ కంపెనీ అయితే ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఈ కంపెనీ దేని మీద ఫోకస్ చేస్తుంది, ఏ టెక్నాలజీస్ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ మేము ఏంటంటే ముందు నుంచే మాకు ట్రైన్ చేస్తారు. అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ దట్ ఇంటర్న్షిప్ ఈజ్ అ మ్యాండేటరీ థింగ్. పాండమిక్ వల్ల ఇంటర్న్షిప్స్ అనేవి చేయలేకపోయారు, బట్ మా కాలేజ్ ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. కోర్సెరా అనే ఒక ప్లాట్ఫామ్తో టైఅప్ అయ్యి మాకు కోర్స్ కంప్లీషన్స్ చేశాం. ఐ మై సెల్ఫ్ కంప్లీటెడ్ 3 certifications ఫ్రమ్ కోర్సెరా విచ్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ క్రాకింగ్ మై ఇంటర్వ్యూస్. అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్కి వస్తే కూడా ప్రాజెక్ట్స్ మాకు ఇంటర్న్షిప్స్ లాగానే కొన్ని ఇండస్ట్రీస్తో టైఅప్ అయి చేయించారు. సో దానివల్ల ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో మేజర్గా అడిగే క్వశ్చన్స్ అన్ని ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటాయి. సో ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ విత్ యువర్ ప్రాజెక్ట్, మనం ప్రాజెక్ట్ గురించి పర్ఫెక్ట్గా ఉంటే ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా, దాని గురించి రియల్ టైమ్ అప్లికేషన్స్ చెప్పమన్నా మనం చెప్పగలం. సో ఈ విధంగా మాకు అన్ని ఆస్పెక్ట్స్లో నాట్ ఓన్లీ లైక్ అకాడమిక్స్ పరంగా కాకుండా స్పోర్ట్స్ పరంగా కానీ కల్చరల్ యాక్టివిటీస్ పరంగా కానీ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ చూసింగ్ కేపీఆర్ఐటీ, ఇట్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ అ కేపీఆర్ఐటీ. రైట్, నాగేశ్వర గారు, అయితే ఇంజనీరింగ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఫస్ట్ ఇయరే ది బెస్ట్గా నిలవాలి అంటే వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేసుకోవాలంటారు, మీరేం చెప్తారు? ఫస్ట్ ఇయరే బెస్ట్గా ఉండాలంటే మళ్ళీ పాస్ట్కి వెళ్తే ఆ 2 years ఉంది కదా ఇంటర్మీడియట్, అక్కడ ఫుల్ టైట్ అయిపోయి వస్తారు. వీళ్ళది 22 ఎకరాల క్యాంపస్ అంటే వావ్ అని కాలేజ్ చూసేసి ఇంకా అక్కడ రకరకాల ఫ్రెండ్షిప్లు అన్నీ స్టార్ట్ అవుతాయి. కానీ వీళ్ళ కాలేజీ వెబ్ కెమెరాలు పెట్టి వాళ్ళు కవర్ చేస్తున్నారట. అదే కాకుండా చాలామంది చెడిపోయేది ఇక్కడే, చాలామంది బాగుపడేది ఇక్కడే. కాబట్టి కాలేజ్ చేరిన తర్వాత 4 సంవత్సరాల పెయిన్, మై డియర్ ఫ్రెండ్స్, 4 సంవత్సరాల పెయిన్ తీసుకుంటే జీవితాంతం గెయిన్.
జీవితాంతం ఎంజాయ్ చేయవచ్చు. ఒక చిన్న తాత్కాలికంగా ఈ 60 సబ్జెక్టులో 70 సబ్జెక్టులో ఉంటే అన్ని ఎగ్జామ్స్ అన్నీ కలిపి ఎప్పటికప్పుడు అందరికీ ఇయర్లీ ఎగ్జామ్ ఉంటే ఇంజనీరింగ్ వాళ్ళకు 6 నెలలకు ఎగ్జామ్ ఉంటుంది. అది ఊహించాలి, విచిత్రం. సరే హ్యాపీగా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఇటువంటి కాలేజీలో ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ప్లాన్ చేసుకోండి. ఒక్క బ్యాక్లాగ్ పడ్డదనుకోండి డియర్ స్టూడెంట్స్, యూ విల్ నెవర్ బీ సెలెక్టెడ్ ఫర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. అనవసరంగా వేస్ట్ అవుతుంది కాబట్టి అప్పటిని ఇవ్వకండి. కొంతమంది లెక్క నీకెనిరా నాకెనిరా నీకు ఆరా నీకు 8 అని లెక్క పెట్టుకుంటుంటారు. అలా కాకుండా ఒక్క 0 బ్యాక్లాగ్తో బయటపడాలి. అది గుర్తుంచుకోండి. దానికోసం ఎప్పుడప్పుడు చదువుకోండి. మంచి ఫ్యాకల్టీ ఉంటే బాగుంటే మీరు ఎప్పుడు చదువుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. ఏం లేదు, మీరు బస్సులో వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఆ ఇయర్ ఫోన్ పెట్టుకొని పాటలు సినిమాలు కథలేని బదులు ఆ పాఠాలు వింటే జీవితమే మారిపోతుంది. దిస్ వాట్ ఐ వాంట్ టు సే. 4 years పెయిన్, లైఫ్ టైమ్ గెయిన్. రైట్, థ్యాంక్ యూ. అలాగే దినేష్ గారు, అయితే కేపీఆర్ఐటీలో జాయిన్ అవ్వాలంటే ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? హాస్టల్ ఫీజు కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉంటాయి? సో దానికంటే ముందు ఫస్ట్ కొంతమంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే ముందు ఆప్షన్స్ పెట్టుకునే ముందు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు. ఒకటి, కాలేజ్ ఏ జిల్లాలో ఉంది. చాలామంది జేఎన్టీయూ కూకట్పల్లి ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ అంటారు. బట్ ఒరిజినల్గా మనం ఎంసెట్ ఆప్షన్స్లో అది మేడ్చల్ జిల్లాలో ఉంటుంది. సో ఎగ్జాంపుల్, కేపీఆర్ఐటీ కోడ్ కేపీఆర్టీ, డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసి ఎండిఎల్. అండ్ ఆ కాలేజీలో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో వాటి కోడ్స్ కూడా తెలుసుకుందాము. మన కాలేజీలో సిఎస్ఈ, ఈసీఈ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కోడ్ వచ్చేసి సిఎస్ఎం, డేటా సైన్స్ కోడ్ వచ్చేసి సిఎస్డి అండ్ సివిల్ కోడ్ వచ్చేసి సిఐవి. అండ్ ఈ అలాట్మెంట్ ప్రాసెస్ మనకి ఈ నెల 18కి తెలుస్తుంది. 18th తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత క్యాంపస్ లోపలికి వెళ్ళాలి. క్యాంపస్ దగ్గరికి వెళ్ళి క్యాంపస్ చూసి క్యాంపస్ నచ్చితే వాళ్ళు ఆన్లైన్లో ఫీజు పే చేసేసి క్యాంపస్కి వెళ్ళిపోవచ్చు. అయితే స్టూడెంట్ ఆప్షన్స్ పెట్టుకునే దానికంటే ముందు కొంతమంది స్టూడెంట్స్ ఫీజుకి బర్డెన్ బాగా ఫీల్ అవుతున్నారు, బర్డెన్ పడుతుంది అని చెప్పేసి. నా దృష్టిలో ఒక కాలేజీ ఫీజు ఏదైతే ఉందో అది బర్డెన్ కాదండి. ఇప్పుడు పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్మెంటే, ఎక్స్పెండిచర్ కాదు. ఎందుకంటే ఈరోజు మనం ఫీజుకి భయపడి ఏదో ఒక అక్రిడేషన్ లేని కాలేజ్, నార్మల్ కాలేజ్ అని మీరు ఫీల్ అయ్యి అలాంటి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ 4 years మనము ఆఫ్టర్, ఇంతకుముందు సార్ చెప్పాడు, 4 yearsలో మనం ఏదైతే కష్టపడతామో ఆఫ్టర్ 4 years మనం హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ 4 years ఫీజుకి భయపడి మనం నార్మల్ కాలేజ్కి వెళ్ళినా నచ్చని కాలేజ్కి వెళ్ళినా ఇబ్బంది పడేది మనమే. కేపీఆర్ఐటీ కాలేజ్ ఫీజు వచ్చేసి 70,000 కౌన్సిలింగ్లో ఉంది. ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారో 35,000 తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది, రిమైనింగ్ 35,000 స్టూడెంట్ పే చేసుకోవాలి. అండ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే 70,000కి 70,000 గవర్నమెంటే ఇస్తుంది. అండ్ హాస్టల్ ఫీ వచ్చేసి 60,000 నుంచి 70,000 డిపెండ్స్ ఆన్ వాళ్ళు తీసుకునే రూమ్ని బట్టి. సో ఇన్ క్యాంపస్ హాస్టల్ ఇంతకుముందు వీళ్ళు చెప్పారు కెమెరా సర్వైలెన్స్. ఎస్, ఫస్ట్ ఇయర్లో అది ఉండదండి. అది లేకపోతే వాళ్ళకి కొంచెం భయం ఉండదు. ఇంకొకటి పాస్ పర్సంటేజ్. కేపీఆర్ఐటీలో ఆల్మోస్ట్ నాకు తెలిసి 90-95% పాస్ పర్సంటేజ్ ఉంది. మిగతా కాలేజ్తో నాకు తెలియదు. బట్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ నుంచి సార్ చెప్పినట్టు బీటెక్కి ఒకేసారి వచ్చేసరికి కొత్త లోకం, వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు. సో ఇక్కడ ఏదైతే వాళ్ళు కొంచెం కఠినంగా ఒక దీక్షతోని బీటెక్ కంప్లీట్ చేస్తారో ఆఫ్టర్ 4 years 100% దే విల్ ఫీల్ హ్యాపీ. అండ్ కేపీఆర్ఐటీలో ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కాదు, కాలేజ్లో ఉన్న ఇంకొక 100-150 స్టూడెంట్స్ కూడా టాప్ ఎంఎన్సీస్లో ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ వేరియస్ కంపెనీస్. దే ఆర్ ఫీల్ హ్యాపీ. ఓకే, అలాగే కాలేజ్ అలాట్మెంట్ 18th తర్వాత వస్తుంది అంటున్నారు కదా. సో దాని తర్వాత ప్రాసెస్ ఏం చేయాలంటారు? 18th తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ క్యాంపస్ని విజిట్ చేయాలి. క్యాంపస్ని విజిట్ చేసిన తర్వాత ఇఫ్ ద క్యాంపస్ ఈజ్ గుడ్ అప్పుడు ఆన్లైన్లో వాళ్ళు ఫీజు పే చేసుకోవాలి. ఒకవేళ క్యాంపస్ నచ్చలేదు ఫీజు వదిలేసేయండి, డైరెక్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి మళ్ళీ ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు. అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వాళ్ళకి వచ్చిన కాలేజీలో ఫీజు కట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తే అక్కడ ఏది రాకపోతే ఇక్కడ ఫీజు కట్టి వెళ్ళాం కాబట్టి ఈ సీట్ మనకే ఉంటుంది. ఒకవేళ ఫీజు పే చేయకుండా వెళ్తే సెకండ్ ఫేజ్లో కూడా ఏది రాకపోతే 2 అడ్మిషన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అగైన్ మళ్ళీ మనం మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఫస్ట్ నా సజెషన్, ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్లో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి సంబంధించిన ఫీజు కంప్లీట్గా త్రూ ఆన్లైన్లోనే పే చేయాలి. అక్కడ ఎలాంటి ఇన్స్టాల్మెంట్స్ ఉండవు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మనం పే చేసే ఫీజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్కి పే చేస్తాము, కౌన్సిల్ నుంచి కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలాంటి విషయంలో ఇన్స్టాల్మెంట్స్ కానీ క్యాష్ రూపంలో కానీ వాళ్ళు డబ్బులు తీసుకోరు. టోటల్ ఆన్లైన్ పేమెంట్ గేట్వే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మేబీ ఈ సంవత్సరము యూపీఐస్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తారో తెలియదు. సో పేమెంట్ మొత్తం ఒకేసారి చేసేయాలి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ చూడండి, ఫీజు పే చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. అక్కడ ఏది రాకపోతే ఫీజు పే చేసాం కాబట్టి ఈ సీట్ మనకే ఉంటుంది.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కేపీఆర్ఐటీ స్పెషాలిటీస్ ఏంటి, అలాగే ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి అండ్ ప్లేస్ అయిన స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాల్టి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.